అధికారం ఉంది కదా అని కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. అసలు మంత్రిగా అంబటి ఏం చేశారో ఎవరికీ తెలియదన్న నిమ్మల ప్రభుత్వ విధానాలపై ఆయన ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పిదాలను ఏ మాత్రం ఉపేక్షించబోమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం ఇప్పుడు ఒకసారి చూద్దాం. గెలిచిన ఉత్సాహంలో కళ్ళు బైర్లు గమ్మి పోలీసులు వాళ్ళు చెప్పినట్టు ఇంటారేమోననే ఉద్దేశంతో కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం, రోపలు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ మా ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు కదా, మా పిల్లల రామకృష్ణారెడ్డిని రోపలు పెట్టారు. ఆ కేసు ఏంటో తెలుసా మీకు? అసలు గాయం లేదు, 307 ఎదుటివాడికి గాయం లేదు. కేసు కూడా ఎప్పుడు పెట్టారు? సంఘటన జరిగిన 10 రోజులు కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసులు ఈయన పెట్టారు. సుమారుగా 2 నెలల పైచులకు ఆయన్ని రోపనుంచేటటువంటి కార్యక్రమం చేశారు. మేనేజ్మెంట్ అంటే ఏ విధంగా మేనేజ్మెంటు? సీడీ పంపరు, ఇన్వెస్టిగేషన్ అంటారు, పర్సన్ పిలవాలి, ఆయన కస్టడీలోకి తీసుకోవాలంటారు. ఇట్లా డ్రాగ్ అని చేసి ఆయన అరెస్ట్ చేసేటువంటి పద్ధతి. అలాగే మన రమేష్ వాళ్ళ అబ్బాయిని రాజుని రోపలు పెట్టే కార్యక్రమం. అదేవిధంగా తెలుగుదేశం ఆఫీస్ మీద జరిగిన దాడిలో ఇప్పుడు కొత్తగా కొంతమందిని చేర్చడం, అప్పిరెడ్డిని వాళ్ళని చేర్చడం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం. అలాగే శ్రీహరిరావు గారు చనిపోతే డాక్టర్ గారు ఆ కేసులో ఇవాళ రమేష్ని పెట్టడం, ఇట్లా అందరినీ కేసుల్లో పెట్టి భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ బూమరాంగ్ అవుతాయి. అంబటి రాంబాబు గారు అంటే ఎవరికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ నీటిపారుదల శాఖ మంత్రిని ఎవరికైనా గుర్తుకొస్తుందా? అంబటి రాంబాబు గారు అంటే గుర్తుకొచ్చేవి చాలా ఉన్నాయి. ఆయన సంబరాలు కానీ, సంక్రాంతులు కానీ ఇంకా చాలా ఉన్నాయి. మనం చెప్పుకుంటే ఇవన్నీ సభ్య సమాజం చేత. అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ శాఖను గాలి కుదిలేసి ఇప్పుడు వచ్చి గాలి కవర్లు చెప్తున్నటువంటి పరిస్థితి, దుస్థితి ఏదైతే చాలా క్లియర్గా ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందే ఆ రోజు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 55,000 కోట్ల రూపాయలకి ఆ రోజు డిపిఆర్ కేంద్ర ప్రభుత్వం ఆమోదించి ఉంది. తర్వాత ఏదైతే ఆ 55,000 కోట్లు ఫస్ట్ ఫేజ్ కింద 30,000 కోట్ల రూపాయలు అందులో బ్యాలెన్స్ అమౌంట్ ఖర్చు పెట్టగా మిగిలినటువంటి 12,157 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వానికి రావాలి. అంటే దురదృష్టం, రాష్ట్రం ఉన్నటువంటి గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో ఆ నిధులు రాబట్టుకోలేకపోయింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, నాకు 25 ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలో ఉంచుతా అని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కేసులు భయమో లేకపోతే ఆయన బెయిల్ రద్దు భయమో మాకు తెలియదు. కానీ ఎక్కడో కూడా ఆ పోలవరానికి సంబంధించి ఆ బ్యాలెన్స్ నిధులు తేలైనటువంటి పరిస్థితి. ఇంకా మీకు చెప్పాలని అంటే అసలు ఈ పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత ఆ రాంబాబుకి కానీ ఎవరికి లేదు. పోలవరం ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి అని చెప్పాడు. అంటే పోలవరం గురించి అర్థం కాలేదని ఆయనే చెప్పి మళ్ళీ ఇప్పుడు పోలవరం గురించి ఆయన మాట్లాడితే దానికి అర్థమే ఉంటుంది?